హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తిను నా ఫ్రెండ్ ప్రత్యూష అనమాట. అయితే ఇప్పుడు తను ప్రెగ్నెంట్ 6th మంత్. ఈ మొత్తం 9 months చాలా ఎట్లా చెప్పాలి, చాలా సుపీరియర్ కేర్ నా ఫ్రెండ్కి ఉండేలా చూసుకోవాలి అన్నది నా రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయ్యాను. కాబట్టి అను మై బేబీ హాస్పిటల్కి ప్రత్యూషాన్ని తీసుకురావడం జరిగింది. చాలా ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ అ డిసీజ్. హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ జర్నీని అంతా హ్యాపీగా వాళ్ళకి మెమరబుల్గా ఉండేలాగా ఎక్స్పీరియన్స్ అను మై బేబీ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి నా ఫ్రెండ్ అయితే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ అందరూ చెప్తారు, మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని యాక్చువల్ బ్యూటీ అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి వీళ్ళని పర్మిషన్ తీసుకొని ఒకసారి హాస్పిటల్ అంతా తిరిగి చూడాలి అని ఉంది. సో దట్ మీకు కూడా చూపిస్తే మీలో ఎవరన్నా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా, లేకపోతే మీ ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో సజెస్ట్ చేయడానికి మీరు కూడా డెఫినెట్గా తెలుసుకుంటారు ఈ హాస్పిటల్ గురించి అనేది నా ఐడియా అనమాట. ప్రెగ్నెంట్ లేడీస్కి, చిల్డ్రన్కి, అలాగే నియోనాట్స్కి ఇక్కడ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఇప్పుడు ఎవరన్నా చిన్నపిల్లలు వచ్చారనుకోండి, ఫస్ట్ ఇదంతా ప్లే ఏరియా అనమాట. చెప్పులు తీసేసి మాత్రమే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చక్కగా వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వ్యాక్సినేషన్కి వచ్చారనుకుందాం చిన్నపిల్లలకి, వాళ్ళకి దృష్టి అంతా ఆటల మీద ఇలానే ఎక్కువ ఉంటుంది కదా. సో వాళ్ళని కొంచెం డైవర్ట్ చేయడానికి, లేకపోతే అలా ఏడుస్తూ పాపం బాధపడుతూ ఉండకుండా డైవర్ట్ చేయడానికి ఒక చిన్న క్యూట్ ప్లే ఏరియా అనమాట. ఈ అట్మాస్ఫియర్ చూసిన తర్వాత పిల్లలు హాస్పిటల్కి వెళ్తున్నాము, మందులు వేసుకోవాలి, ఇంజెక్షన్లు చేస్తారు అని ఎక్కడన్నా బాధపడతారా చెప్పండి. సో ఇదంతా బర్తింగ్ ఫ్లోర్ అనమాట, అంటే మెటర్నిటీ వార్డ్ అనమాట. జస్ట్ ఊరికనే చూస్తున్నా ఫ్లోర్ టు ఫ్లోర్. ఇవన్నీ లేబర్ రూమ్స్ అంట. సో ఇక్కడ ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవుతారు ఏంటో అనేది చూద్దాం. హలో మేడం. యా, వీ హ్యావ్ డ్యూరింగ్ లేబర్ అంటే పెయిన్స్ వాళ్ళకి కాంట్రాక్షన్ స్టార్ట్ అయ్యాక బర్తింగ్ బాల్తో ఎక్సర్సైజెస్ కానీ తర్వాత బ్యాక్ మసాజెస్ ఇవ్వటం, సో ఇలాంటివి జరుగుతాయి. అండ్ లేబర్ టైంలో కూడా we allow the partner, the husband can stay throughout the labor with the patient, and patient ni continuously, baby's heart rate will be continuously monitored. We have a wireless NST, so which is connected to our WhatsApp, doctor's WhatsApp anamata. So we regularly keep getting the updates of the baby condition. సో ఇక్కడ ఒక పేషెంట్ నార్మల్ డెలివరీకి కావాల్సిన ఎన్వైరన్మెంట్ సెట్ అవుతుందని చెప్పొచ్చు. సో అను మై బేబీ హాస్పిటల్లో ఇక్కడ సేఫెస్ట్ డెలివరీ ప్రాక్టీసెస్ చేస్తారు అని విన్నాం. కాబట్టి ఇదేదో నాకు కొత్తగా అనిపిస్తుంది. వాటర్ బర్తింగ్ సూట్ అంట దీన్ని. లోపల అసలు ఏం జరుగుతుంది, ఈ సూట్ స్పెషాలిటీ ఏంటో అర్థం కాలేదు. లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. హలో మేడం. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అను మై బేబీ హాస్పిటల్ అండ్ వాటర్ బర్తింగ్ సూట్ రూమ్. ఏంటి మేడం ఇది వాటర్ బర్తింగ్ సూట్ రూమ్ అంటే? ఫస్ట్ టైం వింటున్నాను. ప్రెగ్నెంట్ లేడీ కాన్పు నొప్పులు వచ్చినప్పుడు, తట్టుకోలేనంత నొప్పిగా ఉన్నప్పుడు దీంట్లో వేడి నీళ్లు నింపి దాంట్లో కూర్చోపెట్టి సుఖప్రసవం లాగా చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తొందరగా అవుతుంది కాన్పు, ప్లస్ కంఫర్టబుల్ బెటర్ గా అవుతుంది. ఇంత కష్టమైన ప్రాసెస్ ని, ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ ని మీరు ఇంత టైం స్పేర్ చేసి పేషెంట్ కి ఇక్కడ న్యాచురల్ గా డెలివరీ అవ్వడానికి చేస్తారు అంటే ప్రజలు నమ్మచ్చా? We have these infrastructure, we can do it. సో ఇప్పుడు నెక్స్ట్ నేను మిమ్మల్ని మెటర్నిటీ స్పా రూమ్లోకి తీసుకెళ్తున్నాను అనమాట. నెలలో నిండే కొద్దీ ప్రెగ్నెంట్ విమెన్లో లో బ్యాక్ పెయిన్ రావడం కానీ, కాళ్ళు నొప్పులు రావడం కానీ, లేకపోతే బాడీ అంతా సివియర్ ఏకింగ్ ఉండడం వల్ల ఇలా ఏదో ఒక చిన్న డిస్కంఫర్ట్స్ అయితే ఉంటాయన్నమాట. అలాంటి డిస్కంఫర్ట్ కూడా ఇది ఓకే, ఇది నార్మల్లే, ఇది హ్యాపీగా నీకు తగ్గిపోతుంది అని అంటూ మసాజెస్ చేయడం కానీ, మంచి అరోమా ఆయిల్స్తో వాళ్ళకి ట్రీట్మెంట్స్ చేయడం కానీ, స్పా బేసిక్గా స్పాలోకి వెళ్తే మనకి ఎంత రిలాక్సింగ్గా అనిపిస్తుందో అలా మెటర్నిటీ స్పా ఏర్పాటు చేయడం జరిగింది అను మై బేబీ హాస్పిటల్లో. సార్, యాక్చువల్గా ఈ హాస్పిటల్ గురించి ఒక పెద్ద టూర్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే నా ఫ్రెండ్ని తీసుకొచ్చాను. అయితే ఇక్కడ ఆపరేషన్ థియేటర్స్ ఎలా ఉంటాయి, ఎస్పెషలీ కోవిడ్ టైం అయిపోయిన తర్వాత ఎంత శానిటేషన్ తీసుకుంటారు, ఎంత హైజీనిక్ ఉంటాయి, ఒక్కసారి చూపించగలరా ఏమన్నా? ప్లీజ్. యాక్చువల్లీ ఏంటంటే వీఆర్ ఎక్విప్డ్ విత్ 2 modular operation theaters. So this is our operation theater, one operation theater. So this is the latest equipment, and actually this one is also harmonic equipment is also there. సార్, ఇంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాడుతున్నారు, ఇంత సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ వాడుతున్నారు,
ఫ్రాంక్గా అడుగుతున్నాను సార్, కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అనుకుంటా. వీ డోంట్ వాంట్ అంటే ఎక్స్పెన్సివ్ ప్రైసెస్ పెట్టడానికి మా అంటే మొదటి నుంచి కూడా దిస్ ఇస్ ద థర్డ్ హాస్పిటల్ వీఆర్ హ్యావింగ్. సో ఇక్కడ అంటే మా మోటో ఏంటంటే టు రీచ్ కామన్ పీపుల్. ఈ థియేటర్ చూసారు కదా మేడం, ఇది ఫర్ అంటే ఉమెన్ అనమాట, ఉమెన్ కేర్ అంటే యాంటీనేటల్ డెలివరీస్ కానీ లేకపోతే లాప్రోస్కోప్ సర్జరీస్ కానీ. దిస్ వన్ ఈజ్ ఫర్ పీడియాట్రిక్ పేషెంట్స్ అనమాట. ఈవెన్ 500 బేబీస్ కూడా ఇక్కడ ఆపరేట్ చేస్తూ ఉంటాం. వీఆర్ హ్యావింగ్ ద బెస్ట్ నియోనటాలజీ డిపార్ట్మెంట్ ఇన్ ద ఎంటైర్ సిటీ with 4 DM neonatologists, and they are taking care of the post-operative care or pre-operative care. So we are providing best care for the newborn babies. ఇప్పుడు ఏంటి సార్ ఇక్కడ సర్జరీ జరగబోతుందా? ఎస్ మేడం, ఇప్పుడు సర్జరీ స్టార్ట్ చేయబోతున్నాము. ఇది అనోరెక్టల్ మాల్ఫార్మేషన్ అంటాము. అంటే బేబీకి యానల్ ఓపెనింగ్ లేకుండా పుట్టింది, అంటే కింద మలద్వారం లేకుండా పుట్టిన పాప అనమాట. 5 months బేబీకి ఇంత రిస్క్ ఉన్న ఆపరేషన్ చేస్తున్నా సరే డాక్టర్ ఇంత కాన్ఫిడెంట్గా వారం రోజుల్లో తిరిగి మళ్ళీ నార్మల్ అవుతుంది అని చెప్తున్నారంటే అమ్మో వినడానికే భయం వేస్తుంది కదా. కానీ ఇక్కడ అంతటి హై రిస్క్ కేసెస్ కూడా చాలా ఈజీగా ట్రీట్ చేయడమే కాకుండా మళ్ళీ పేషెంట్ నార్మల్ హెల్దీ కండిషన్లో బయటకు వచ్చేలాగా చూస్తారు అని అంటే మేబీ ఈ సెటప్ అంతా చూసిన తర్వాత నాకైతే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఏరియాలో ఉన్నాం అనమాట. అండ్ ఫ్యామిలీ సెంటర్డ్ కేర్ FCC అంటారు. అది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ అను మై బేబీ హాస్పిటల్లో ఉంది. అండ్ ఇక్కడ ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ దగ్గర ఉండే ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఏంటి, ఇక్కడ ఫీచర్స్ ఏంటి, డైరెక్ట్గా డాక్టర్స్ ఉన్నారు. సో డాక్టర్స్తో మాట్లాడి మనమే అడిగి తెలుసుకుందాం. సార్ అసలు ఈ NICU అంటే ఏంటి, ఇక్కడ ఏమేమి ట్రీట్మెంట్స్ జరుగుతాయి, ఒకసారి డీటెయిల్గా చెప్పండి సార్. NICU అంటే నియోనటల్ ICU అనమాట. సో జనరల్గా NICUస్ని కొన్ని లెవెల్స్లో డివైడ్ చేస్తారు. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని. చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ICUs అన్ని కూడా లెవెల్ 1, లెవెల్ 2 అంటే చాలా మైల్డ్ ప్రాబ్లమ్స్ మాత్రమే చూడగలుగుతారు. ఎప్పుడైతే ఈ లెవెల్ 3, లెవెల్ 4 అన్న ICUs చాలా తక్కువ ఉన్నాయి. మనది ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఇస్ లెవెల్ 5 NICU అంటే ఇక్కడ పిల్లలకి ఇన్హౌస్లోనే సర్జరీస్ కూడా చేయగల ఫెసిలిటీస్ మన దగ్గర ఉంది. ఎగ్జాంపుల్ మన వెస్టర్న్ కంట్రీస్ లైక్ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా ఈ NICUస్లో ఎటువంటి సెటప్ అయితే ఉంటుందో, ఎటువంటి ఎక్విప్మెంట్ అయితే ఉంటుందో అలాంటి ఎక్విప్మెంట్, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన NICUలోకి తీసుకురావడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉండే ఎక్విప్మెంట్ కానీ ఏదైనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చాలా తక్కువ వెయిట్తో బిడ్డ పుట్టాడు అనుకోండి, ఉదాహరణకు 500-600 గ్రామ్ బేబీని కూడా మనము మదర్ వూమ్లో గర్భంలో ఏ విధంగా అయితే ఎన్విరాన్మెంట్ ఉంటుందో అలాంటి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడానికి కావాల్సిన ఇంక్యుబేటర్స్ కానీ, వాళ్ళకి ఫుడ్ తీసుకోలేరు కాబట్టి వాళ్ళకి ఫుడ్ అందించడానికి కావాల్సిన పేరెంటల్ న్యూట్రిషన్, వాటికి ఇన్ఫెక్షన్ రాకుండా తయారు చేయడానికి మన లామినార్ ఎయిర్ ఫ్లో లాంటి సెటప్ అంతా మన దగ్గర ఉంది. అదేవిధంగా బ్రెయిన్ మానిటరింగ్ డివైజెస్, ఇవి ఇండియాలోనే చాలా తక్కువ హాస్పిటల్స్లో ఉంటాయి. అంటే AEG అంటారు అనమాట. ఏ విధంగా అయితే కార్డియాక్ యాక్టివిటీకి ECG అనేది అందరికీ చాలా మంది తెలిసి ఉంటుంది, కానీ అలాగే బ్రెయిన్ యాక్టివిటీని కంటిన్యూస్గా మానిటర్ చేయడం కోసం EEG అనేది ఉంటుంది. ఆ EEG ఉండడం కూడా మన ప్రత్యేకత. ఏదైనా బేబీకి కనుక రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చింది, పుట్టే టైంలో కనుక ఏదైనా మోషన్ కనుక లంగ్స్లోకి వెళ్ళిపోవడం, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి న్యూమోనియా వచ్చింది, లేదా ఏదైనా సర్జికల్ ప్రాబ్లం వల్ల ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు చాలా అడ్వాన్స్డ్ వెంటిలేషన్ అంటే జెంటిల్ వెంటిలేషన్ అంటారు అనమాట. అలాంటి జెంటిల్ వెంటిలేషన్ కావాల్సిన వెంటిలేటర్స్, స్పెషలైజ్డ్ వెంటిలేటర్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫో ఇచ్చినందుకు. నెక్స్ట్ ఫ్యామిలీ సెంటర్డ్ కేర్ అని చెప్పి ఇక్కడ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది అని విన్నాము, దాని గురించి కూడా తెలుసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ FCC గురించి ఏంటో డీటెయిల్డ్గా డాక్టర్ నిఖిల్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. మీరు ఇప్పుడు ఉన్నదే ఫ్యామిలీ సెంటర్డ్ కేర్, అండ్ ఫ్యామిలీ సెంటర్డ్ కేర్ అన్నది ఆంధ్రప్రదేశ్లో ఐ థింక్ మీరు చెప్పొచ్చు ఇస్ ద ఓన్లీ హాస్పిటల్ విచ్ హ్యాస్ అ ఫ్యామిలీ సెంటర్డ్ కేర్. అసలు ఏంటి సార్, వాట్ ఈస్ దిస్ ఫ్యామిలీ సెంటర్డ్ కేర్ అంటే? బేసికలీ బేబీ ప్రీటర్మ్ బేబీస్, ఎస్పెషల్ నెలలు నిండకుండా పుట్టే బేబీస్ డెలివరీ అయిన తర్వాత మదర్ నుంచి వేరవుతారండి. అల్టిమేట్గా మదర్ ప్రొవైడ్ చేసే కేర్, నర్సింగ్ స్టాఫ్, డాక్టర్ స్టాఫ్ అందించినా కూడా మదర్ యొక్క హీలింగ్ టచ్ అవనివ్వండి, దాన్ని ఇంకెవరు రిప్లేస్ చేయలేరు. కరెక్ట్. సో మదర్కి బేబీకి సెపరేషన్ అసలు ఉంచకుండా, జీరో సెపరేషన్ అంటూ ఫ్యామిలీని బేబీ నుంచి ఎందుకు దూరంగా పెట్టాలన్న ఆలోచనతోనే ఫ్యామిలీ సెంటర్డ్ కేర్ అన్న యూనిట్ స్టార్ట్ చేయబడింది. మీరు చూడొచ్చు ఇక్కడ బేబీ అన్నది మదర్తోనే ఉంటుంది, మదర్తోనే పెరుగుతుంది. సార్, ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ పాయింట్. నేను నా డెలివరీ అయినప్పుడు మై సన్ హ్యాడ్ జాండిస్ అనమాట. పుట్టిన వెంటనే జాండిస్ ఉండింది. నాది సిజేరియన్ బేబీ కాబట్టి ఆల్మోస్ట్ 1 week 10 days పాటు నేను హాస్పిటల్లో ఉన్నాను. 10 days పాటు వాడిని ఇంక్యుబేటర్లో పెట్టి ఉంచారు. సో మిల్క్ పట్టడం దగ్గర నుంచి ఆకలి తీరుతోందా తీరట్లేదా తెలీదు, ఎప్పుడు బేబీ ఏడుస్తూనే ఉన్నాను లేదు. నాకు టెన్షన్ పెరిగిపోయేది, BP పెరిగిపోయేది. ఆ 10 days వాజ్ లైక్ హెల్ అంటే హెల్. పుట్టిన వెంటనే ఎవరన్నా బేబీని ఎత్తుకోవాలి అని అనుకుంటారు, దగ్గరే ఉంటే బాగుండు అనుకుంటారు. ఆ సిచ్యువేషన్ అప్పుడు లేదు. బట్ వీళ్ళని చూస్తుంటే ఇట్ ఈస్ సమ్వాట్
సో చూడ్డానికి కూడా చాలా సూదింగ్గా చాలా హ్యాపీగా ఉంది. చక్కగా బేబీని ఎత్తుకుంటే మదర్కి కూడా తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది 200%. ఇక్కడ మా ప్రయత్నం ఏంటంటే అను మై బేబీ హాస్పిటల్లో 24 hours ఎప్పుడు చూసినా సీనియర్ కన్సల్టెంట్స్ అంటే ఎవరైతే ఇలా చంటి పిల్లల్ని చూడడంలో ఒక 3 years ట్రైనింగ్ తీసుకున్నారు ఆ డాక్టర్స్నే నియోనటాలజిస్ట్నే 24 hours మేము కవర్ ఇస్తూ ఉంటాం. 24 hours మా తరఫున కేర్ ప్రొవైడ్ చేసే దాంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాక్యునా ఉండకూడదు. మా తరఫున 100% ఎఫర్ట్స్ ఎప్పుడు ఉండాలన్నదే మా ప్రయత్నం. వీ క్యాన్ అష్యూర్ యూ దాట్ ది బెస్ట్ కేర్ హాస్పిటల్ తరఫుగా మీకు ఖచ్చితంగా మదర్ బేబీకి ఎప్పుడు దొరుకుతూ ఉంటుంది. వండర్ఫుల్ సార్, సో గుడ్ టు టాక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. Speciality of Anu My Baby PSU is any type of surgical conditions, round the clock 24/7 we will provide services with utmost care. ఇప్పుడు నేను మీకు ఒక సూపర్ డూపర్ సెగ్మెంట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అండ్ దట్ ఈస్ బేబీ స్పా అనమాట. ఇప్పటి వరకు ఇలాంటి బేబీ స్పా కల్చర్ అనేది ఫారిన్ కంట్రీస్లోనే, ఇంకా చెప్పాలంటే ఆస్ట్రేలియాలోనో అమెరికాలో మాత్రమే ఉండేదట. దీనికి ఒక స్పెసిఫిక్ ఫీచర్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, బేబీస్ అప్పుడే పుట్టిన తర్వాత కొంతమందికి గోర్లు ఉంటాయి, గోర్లతో పాటు పుడతారు, పొడుగు గోర్లు. అవి కట్ చేయాలి అని అంటే భయం వేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బేబీస్కి నెయిల్స్ కట్ చేయడం దగ్గర నుంచి చక్కగా మంచిగా మసాజ్ చేసి మాలిష్ చేసి స్నానం చేయించి, ఈ బాత్ టబ్స్ చూస్తుంటే మనల్ని అయితే అలౌ చేయరు కానీ లేకపోతే ఇందులో దూకి హాయిగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది ఈ స్పా అంతా కూడా. అను మై బేబీ హాస్పిటల్లో నాకు ఓన్లీ ప్రెగ్నెంట్ విమెన్ ఇక్కడికి వస్తారు, దాని తర్వాత చిన్నపిల్లలకి సంబంధించి కూడా అంటే నియోనాట్స్ అండ్ పీడియాట్రిక్ డివిజన్స్ కూడా ఉన్నాయని తెలుసు. కానీ మేడం ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే IVF యూనిట్ కూడా ఇక్కడ ఉంది అని. సో హౌ స్పెషల్ ఇస్ దిస్ IVF యూనిట్ అట్ అను మై బేబీ హాస్పిటల్ అండి? IVF యూనిట్ ఇక్కడ మేము అన్ని అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అన్నీ చేస్తున్నామండి. IVFలో ఏంటంటే ఇన్ఫర్టైల్ కపుల్ అంటే ఎప్పటి నుంచో తల్లి కావాలి అనుకునే డ్రీమ్తో ఉండేవాళ్ళు అండ్ పిల్లలు లేకుండా చాలా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా మేము ఏంటంటే ద మోస్ట్ ఎథికల్ అండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ టేకింగ్ ప్రాపర్ కన్సెంట్ అంటే వాళ్ళన్నీ అర్థం చేసుకున్న తర్వాత కన్సెంట్ ఇచ్చిన తర్వాతే ప్రొసీజర్ అనేది మేము ఫర్దర్గా వెళ్ళడం అనేది జరుగుతుంది. బట్ ఎవ్రీథింగ్ గోస్ ఇన్ అ ప్రాపర్ లీగల్ ట్రాన్స్పరెంట్ మేనర్లో వెళ్తుంది. సో వితౌట్ టేకింగ్ ఎనీ కన్సర్న్ ఆర్ వితౌట్ టేకింగ్ ద ప్రాపర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా చేయడం కానీ లేకపోతే చెప్పకుండా చేయడం అనేది కానీ జరగదు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ అండ్ 100% సేఫ్ అండ్ ఇట్ విల్ బీ కంప్లీట్లీ కాన్ఫిడెన్షియల్ బిట్వీన్ ద డాక్టర్ అండ్ ద పేషెంట్ ఓన్లీ. సో బేస్డ్ అపాన్ ద లేటెస్ట్ రెగ్యులేషన్స్ కానివ్వండి, లేటెస్ట్ ఇప్పుడు డోనర్కి వచ్చిన రెగ్యులేషన్స్ కానివ్వండి, లేకపోతే సర్వీసీకి కానీ ఇలాంటి కొన్ని బిల్స్ అనేవి పాస్ అయ్యింది. సో వీ ఫాలో ఆల్ దోస్ థింగ్స్ అకార్డింగ్ టు ఆల్ దీస్ నార్మ్స్ వీ గో హెడ్ విత్ ద ట్రీట్మెంట్. సో దిస్ ఈజ్ హీలింగ్ గార్డెన్ అన్నమాట. సో బేసిక్గా ఇక్కడ కూడా నార్మల్ డెలివరీ అవ్వడానికి మ్యాక్సిమం తీసుకోవాల్సిన ప్రాక్టీసెస్ అన్నీ వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ని నడిపించడానికి, దాని తర్వాత ఫిజియోథెరపీ చేయించడానికి, ఇందాక మనం కొన్ని లేబర్ రూమ్స్లోకి వెళితే వాళ్ళు చూపించారు కదా, ఆ బాల్తో ఫిజియోథెరపీస్ చేయిస్తాము, న్యాచురల్ డెలివరీ కోసం ఆ పొజిషన్స్లో కూర్చోపెడతాము అని, ఈ ప్రాక్టీసెస్ అన్నీ ఇక్కడ హీలింగ్ గార్డెన్లో చేస్తారనమాట. ప్రత్యూష, అసలు నాకు ఎంత నచ్చిందో తెలుసా ఈ హాస్పిటల్. ఒక్కొక్క డిపార్ట్మెంటు క్లియర్గా వెళ్ళి చూసొచ్చాను. అసలు ఎంత బాగుందో. నీకు తెలుసా, నువ్వు అప్పుడప్పుడు నడునొప్పి అంటావు కదా, స్పా ఉంది లేడీస్కి, ప్రెగ్నెంట్ విమెన్కి, అప్పుడే పుట్టిన పిల్లలకి కూడా ఇక్కడ స్పా ఉంది తెలుసా. నీతో పాటు ఎవ్రీ మంత్ నేను వస్తాను. నీ ప్రెగ్నెన్సీ అంటే నా ఫ్రెండ్ డెలివరీ అయ్యే వరకు ఆ ప్రెగ్నెన్సీ దాన్ని ఏమంటారు, ఆ హ్యాపీనెస్ని నేను కూడా షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ప్రత్యూష, దా వెళ్దాం. It is 1:45. Okay. All good. ఒక మదర్గా ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ ఏదైతే ఉంటుందో అది ప్రతి విమెన్కి ఒక అద్భుతమైన ఫేజ్ ఇన్ హర్ లైఫ్ అనమాట.
అండ్ చిన్న బాబో పాపో అతి త్వరలో బయటికి రాబోతున్నారు అన్న ఫీలింగ్ తలుచుకున్న వెంటనే తెలియకుండా ఒక చిరునవ్వు వస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి. ఎక్కడా ఇబ్బంది అనేది లేకుండా హైయెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంతో పాటు సేఫెస్ట్ డెలివరీ ప్రాక్టీసెస్తో పాటు ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇదిగో ఇక్కడ కనిపిస్తుందా, మై బర్త్ పార్ట్నర్ ఈజ్ బై మై సైడ్ అండ్ ఆన్ మై సైడ్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బెస్ట్ సర్వీసెస్ విచ్ ఈస్ అఫోర్డబుల్ టు ఎవ్రీ కామన్ మ్యాన్కి కూడా ఇవ్వడం అను మై బేబీ స్పెషాలిటీ అనమాట. అండ్ దట్స్ ఆల్. నా ఫ్రెండ్ని విష్ చేయండి అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్రస్తుతానికి అయితే వెళ్దాం దా. ఒకసారి మా ఆడియన్స్కి బాయ్ చెప్పు. బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దా ప్రత్యూష. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే సిద్ధు. హ్యాపీ బర్త్డే డియర్ కన్నమ్మ. ఇప్పటి వరకు సిద్ధు చిన్న పిల్లోడు, అసలు నేనేం చెప్తే అదే ప్రపంచం వాడికి. కానీ ఇవాల్టి నుంచి వాడు అఫీషియల్ టీనేజర్. నాకు కూడా కొన్ని మనోభావాలు ఉంటాయి. ఈ సొంత మనోభావాలు, ఈ సొంత భావాలు ఉన్నాయి చూసారా, అది ప్రతి టీనేజర్ కి కామన్ అన్నమాట. అలాంటివి ఏంటో నేను ఇప్పుడు చెప్తా, మీకు చూస్తూ ఉండండి.